This is an humble request from our side because the ambassadors, the CGs have come all the way to see Telangana, how it is progressing, what is the vision of Telangana. I request all of you, don't mind otherwise, please cooperate and please leave second and third row of sofas for the delegates who have come all the way from different countries to our place. My request, humble request to each one of you, please make seats for them. Don't think otherwise, you are all our esteemed guests, there is no doubt into that. But please do allow us to take care of these people. Thank you. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ముందు వరుసలో ఉంచేందుకు ప్రయత్నం చేస్తున్న పెద్దలందరూ ముందు వరుసలో ఉన్నారు. గౌరవనీయులైన శాసన మండలి అధ్యక్షులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, గౌరవనీయ సలహాదారులు షబీర్ అలీ గారు, సుదర్శన్ రెడ్డి గారు, మేడం శ్రీమతి జగ్గారెడ్డి గారు, ఇంకా ఆనరబుల్ మినిస్టర్స్ కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, సీదరబాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు అందరూ ఈ ప్రాంగణంలోనే ఉన్నారు. అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి దేశాలతోటి మన తెలంగాణ పోటీ అని చాలా వేదికల మీద ఆనరబుల్ సీఎం చెప్తున్నారంటే, పోటీ అనేది ఆ పదంలో ఉండే కాంపిటీటివ్ స్పిరిట్ని ఒక పాజిటివ్ సానుకూల దృక్పథాన్ని తీసుకొని తెలంగాణ విద్యార్థులు, యువతీ యువకులు, టెక్కీలు, BA, BSc, బీకామ్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మరి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి ఆధునిక సాంకేతిక విద్యను, అటు వైద్య విద్యను, పర్యావరణ విద్యను, జెనెటిక్స్ లాంటి విద్యను అన్నిటినీ ఆనరబుల్ కేశవరావు గారికి స్వాగతం పలుకుతుంది వేదిక. అన్నిటినీ అవగాహన చేసుకుంటూ ముందుకు సాగితే తప్ప ఈ సాంకేతిక ప్రపంచంలో మనం నిలవలేం అనేది తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ యొక్క ఉద్దేశం. అలాగే తెలంగాణ పార్ట్నరింగ్ విత్ ఏషియన్ టైగర్స్ అది ఒక అంశం. గిగ్ ఎకానమీ, రైజ్ ఆఫ్ ఫ్లూయిడ్ కెరీర్స్, ద రేర్ స్ట్రాటజీ ఇంక్రీజింగ్ ఫార్మర్స్ ఇన్కమ్ త్రూ వాల్యూ చైన్స్. రైతులే దేశానికే వెన్నెముక, కేవలం భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికే. కర్షక నీ కర్రు కదలకుంటే కాలం స్తంభించిపోతుంది అన్నారు కాళోజీ ప్రజాకవి. అలా కర్షకులకి వెన్నుదన్నుగా ఉండే అంశం కూడా ఉంది.